బీహార్లో ఉన్నటువంటి ఈ నీటి లభ్యత మన తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ కనుక ఈ రైతులు కనుక ఉంటేనా నా సామిరంగా ఇప్పటికీ మన తెలుగు రైతులు అయితే కోటి సంపాదించండు. అంత సారవంతమైన భూములు మరియు నీళ్లు కూడా అంత పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. ఉదాహరణకు మన గోదావరి జిల్లాలో ఉండేటటువంటి భూముల కంటే ఈ బీహార్లో ఉండే భూములు 2.7 రెట్లు సారవంతమైనటి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ అలాంటి బంగారం బండే బీహార్ను సామాజిక న్యాయం పేరు చెప్పి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వల్లకాడు చేసి పారేసినాడు. దేశంలో అత్యధికంగా పేదలు ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ తర్వాత స్థానం వచ్చేసి ఈ బీహార్దే. ఇప్పటికి కూడా బీహార్ అయితే కోలుకోలేకపోతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మన చరిత్ర గురించి ఇప్పటి యువతరానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. మన మీడియా ఎట్టా ఈ విషయాలన్నీ కూడా చెప్పదు. సరే, మనమైనా కూడా చెప్పాల్సిన అవసరం ఉండాలి. అందుకనే ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఈ తేజస్వి యాదవ్ విషయానికి వద్దాం. ఈయన గారు